నేను గెలిపించాలంటే నేను గెలిపిస్తా అంటున్న టీమిండియన్ ప్లేయర్స్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా. ఓపెనింగ్ వచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. రోహిత్ 2 4s కొట్టి అవుట్ కాగా రిషబ్ పంత్, స్కై అనుకున్నంతగా ఆడకుండానే వెనుక తిరుగుతుంటే సౌత్ ఆఫ్రికా బౌలింగ్ దాటికి అడ్డుగోడలను నిలబడి నడిపిస్తున్న కింగ్ కోహ్లీ 41 బంతుల్లో 76 పరుగులు, అందులో 6 4s 2 6s చేశాడు. మరోవైపు తగ్గేదేలే అంటూ అక్షర్ పటేల్ 31 బంతుల్లో 47 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. శివం దూబే వచ్చి 27 పరుగులు చేస్తారు. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ నోర్జియా, మహారాజ్ 2 వికెట్స్ తీసుకుంటారు. జాన్సన్, రబాడా చెరో వికెట్ తీసుకున్నారు. చేసింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ మెరుపు వేగ బంతులో హెండ్రిక్స్ని బుమ్రా అవుట్ చేస్తాడు. మళ్లీ పుంజుకుని స్టబ్బీస్ 21 బంతుల్లో 36 పరుగులు చేసి వివరిస్తుండగా అక్షర్ పటేల్ వికెట్ తీసుకుంటాడు. అప్పుడు వచ్చిన క్లాసిన్ పూనకం వచ్చినట్లు 5 6s 2 4sతో 52 పరుగులు చేస్తాడు. పూర్తి మ్యాచ్ కోల్పోతున్న సమయంలో వీరుడు వచ్చాడు కుంఫు పాండ్యా. ఫస్ట్ బాల్కే క్లాసిన్ అవుట్ చేస్తాడు. మ్యాచ్ ఆశలు సజీవం చేస్తాడు. బుమ్రా, హర్షదీప్ చెరో వికెట్ తీసుకుని పూర్తిగా విజయానికి మార్గం ఏర్పాటు చేస్తారు. లాస్ట్ ఓవర్లో పాండ్యా వేసిన మొదటి బంతిలో స్కై ఒక అద్భుతమైన క్యాచ్తో తొలిమెట్టి ఎక్కుతారు. పాండ్యా 3 వికెట్స్ తీసుకుని మంచి ప్రదర్శన కనపరుస్తాడు. ఫైనల్స్లో మన వాళ్ళు పొందుకున్న అవార్డ్స్ చూస్తే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ, ఫీల్డర్ ఆఫ్ ద మ్యాచ్ స్కై, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ జస్ప్రీత్ బుమ్రా, హైయెస్ట్ వికెట్ టేకర్గా హర్షదీప్ సింగ్ అండ్ గుర్బాజ్ నిలుస్తారు. 13 సంవత్సరాల కల నిజమైంది. మన ఇండియా గెలుపు తర్వాత ప్రతి క్రికెట్ ప్లేయర్ ఎమోషనల్ అయ్యారు. రోహిత్ శర్మ నేలకు ముద్దు పెడతాడు, హార్దిక్ పాండ్యా కండతడి పెడతాడు. అభిమానుల ఆనందానికి అవధులు లేవు. రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేస్తారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మామా.